తెలుగులో చెప్తున్నా. మేము హుజరాత్ నగర్కి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరంలో సుందరయ్య కాలనీలో ఉంటాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు కరెంట్ లేదు. 400 మంది ఇక్కడ ఉంటున్నాం. అంటే ఇండ్లు ఉన్నాయి, సగం మంది కట్టుకొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండలేరు. పెద్ద మనుషులు అయితే ఉంటున్నారు, కానీ వాళ్ళకు కూడా సౌలతి లేదు. ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం ఒకటి, కరెంట్ మెయిన్ అయితే కరెంట్ కావాలి. ఎక్కడైనా సరే ఈ గుట్టల్లో మొత్తం పాములు ఏదో ఒకటి ఉన్నది. మా అమ్మకు పాము కుట్టింది, ఇంతకు ముందు పాము కుట్టినా కూడా ఇక్కడనే ఉంటున్నాం. ఎందుకంటే మాకు వేరే ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, ఇక్కడనే ఉండాలని ఇక్కడనే ఉంటున్నాం మేము. ఎందుకంటే మా అమ్మకు పాము కుట్టినా కూడా మేము ఇక్కడనే ఎందుకుంటున్నాం అంటే మాకు వేరే ఫ్లాట్లు కొత్త ఇండ్లు ఏం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ ఏం కావాలంటే కరెంటే కావాలి. ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఉండాలంటే మాకు కరెంట్ కావాలా సార్, అంతే, ఇంకేం లేదు. అది మీరు చేస్తే ఇంకా హోప్ వస్తుంది, మీరు ఏమన్నా చేస్తారండి. అది మాత్రం చేయకపోతే ఇంకేం లేదన్నట్టే గవర్నమెంట్ మా గురించి పట్టించుకుంటుంది. అది అంటే పట్టించుకుంటా లేదన్నట్టు మాకు నమ్మకం. ఒక కరెంట్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వర్షాకాలం ఉన్నది, ఇండ్లు కూలిపోతున్నాయి, గుట్టలకి రాళ్ళు పడుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఏమేమో అవుతున్నారు, తేలు కుడుతున్నాయి, పాములు వస్తున్నాయి. ఈ చీకట్లో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉంటాం. ఇప్పటికీ మస్తు సంవత్సరాలే మేము చూడబట్టి, ఇప్పటికీ అది పెళ్ళై పిల్లలు కూడా అయిపోతున్నారు ఇక్కడ. మరి చూడాలి కదా సార్ గవర్నమెంట్కి వెళ్ళి. మీరు చూడకపోతే మరి ఎవరు చూస్తారు? గవర్నమెంట్ అనేది ప్రజల కోసమే కదా పనిచేసేది. మరి చూడండి, కరెంట్ లేదు, మీరు వచ్చి ఒకసారి చూసి మా పరిస్థితి అర్థం చేసుకొని మరి మీరు చెప్పండి. కరెంట్ లేదు, మెయిన్ అయితే కరెంట్ కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ చదువుకునే పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన అందరు మస్తు మంది ఉన్నారు. చూసి మేమే ఏదో దీపాలు పెట్టుకుంటున్నాము, లేకపోతే ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాము. ఊళ్ళకి పోయి పైసలు పెట్టి ఛార్జింగ్ పెట్టుకొచ్చుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ పోయేందుకు ఏదో ఒక కరెంట్ అయితే అస్సలుగా లేదు సార్. కరెంట్ అయితే మెయిన్ కరెంట్ బోర్డు కావాలి మాకు. కరెంట్ ట్రాన్స్ఫారం తీసుకొస్తారు, మీరు స్తంభాలు తీసుకొస్తారు, అది మీ ఇష్టం. కానీ కరెంట్ అయితే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. హుజరాత్ నగర్ మిలన్ ఫంక్షన్ హాల్కి కొంచెం దూరంలో ఉంటాం సార్. ఇక్కడ బీదవాళ్ళం. ఇక్కడ మాకు ప్రస్తుతం ఏమిటంటే మాకు ఇక్కడ కరెంటు ప్రాబ్లం ఉంది. మాకు ఖచ్చితంగా ఎలాగైనా మీరు ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏర్పాటు చేయాలి సార్. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఇక్కడ ఎడారిలో ఉంటున్నాం సార్. చిన్న పిల్లలకు పాములు కానీ తేళ్ళు కానీ అనుకోకుండా వాళ్ళకు కుడుతున్నాయి సార్. అది తీసుకొని మేము ఊర్లోకి వెళ్ళాలంటే ఎంతో ప్రాబ్లమ్స్ అవుతుంది సార్. సార్ మా పిల్లలు చదువుకొని ఏదో ఫ్యూచర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా మాకు ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలి సార్.